చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1857 ఫిబ్రవరి 26వ తేదీన భారతదేశ చరిత్రలో ఒక మహత్తరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పెద్ద సైనిక తిరుగుబాటు పశ్చిమ బెంగాల్లోని బెహరంపూర్ వద్ద ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో భారతీయ సైనికులకు అనేక అన్యాయాలు ఎదుర్కొన్నారు. వారికి తక్కువ వేతనాలు, మతపరమైన భావాలను దెబ్బతీసే విధానాలు, వివక్షతలు తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాట్రేజ్లపై పశువుల కొవ్వు వాడారనే వదంతులు సైనికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇది తిరుగుబాటుకు మంటపెట్టిన చిచ్చు అయింది. 1857 ఫిబ్రవరి 26వ తేదీన బెహరంపూర్లో ఉన్న భారతీయ సైనికులు ఆదేశాలను పాటించడానికి నిరాకరించారు. ఈ సంఘటన భారతదేశంలో మొదటి సైనిక తిరుగుబాటుకు సంకేతంగా నిలిచింది. ఇది తరువాత మీరట్, ఢిల్లీ, కాన్పూర్ వంటి ప్రాంతాలకు వ్యాపించి పెద్ద ఎత్తున పోరాటంగా మారింది. ఈ తిరుగుబాటు పూర్తిగా విజయం సాధించకపోయినా ఇది భారత స్వాతంత్ర సంగ్రామానికి బలమైన పునాది వేసింది. భారతీయులలో స్వాతంత్ర భావాన్ని మరింత బలపరిచింది. 1857వ సంవత్సరంలో జరిగిన తిరుగుబాటు భారతదేశము మొదటి స్వాతంత్ర యుద్ధంగా గుర్తింపు పొందింది. బెహరంపూర్లో ప్రారంభమైన ఈ అగ్ని తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర జ్యోతిని వెలిగించింది. 1857 స్వేచ్ఛ కోసం మొదటి అగ్ని జ్వాల. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.